ఈ పరిశుద్ధాత్మ దేవుని కొందనాలు, అదేవిధంగా పరలోక దేవుని స్వరమించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ప్రేరా. మీ గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా. ఆ సృష్టికర్త దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు కనుక ఎట్టి వాటి గురించి కూడా నిరాశపడక ఆ దేవుని విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ప్రార్థన చేసుకోండి ప్రేరా. ఆయన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చూడగలం. ఓకే, ఈరోజు వాక్యాన్ని మనం చూసినట్టయితే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నేను పూలిన వాడు ఎవరు అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్లేరా. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు తండ్రిని కొందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవా, సహాయం చేయండి. దేవా, ఈ వాక్యం ద్వారా మా హృదయాలతో జీవితాలతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, ద్వితోపదేశ కాండము 33:29 చూసినట్టయితే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమని కేడము, నీకు ఔన్నత్యం కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారి వేషం వేదురు, నీ వారు ఉన్నత స్థలములు తొక్కుదు. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే పిల్లరా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షించిన పోలినవాడు ఎవడు, యెహోవా రక్షించి నిన్ను పోలినవాడు ఎవడు. హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే పిల్లరా, రక్షింపబడిన మన జీవితాల్లో పిల్లరా మనల్ని పోలిన వాళ్ళు ఎవరు కొనలేరండి పిల్లరా. దేవుడు మనం రక్షించాడు, పాపము నుంచి రక్షించి అగ్నినార్ధ పురుగు చావుతో నరకం తెప్పించి ఆ బంగారు వీధులతో వజ్ర వేడుని ఆ పరలోక రాజ్యము చేసిన దేవుడు. అంత మాత్రం చేదే కాదు, ఈ లోకంలో కూడా అనుదినం మన అవసరాల కొరతలు తీరుస్తూ ప్రతి సమస్యలో ఇరుకులో ఇబ్బందులు ఏ విధంగా మనం ముందుకెళ్లాలో చేపట్టుకుని నడిపిస్తూ అద్భుతమైన సంతోషం ఆనందం శాంతి సమాధానాలు ఇచ్చిన నిన్ను నన్ను పోలిన వారు ఈ సృష్టిలో ఎవరున్నారు పిల్లరా. ఈ లోక సంబంధంగా చూడండి పిల్లరా, ఏదైనా చిన్న తప్పు చేస్తే ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ మనం పాటించకపోయినా, హెల్మెట్ పెట్టుకోకపోయినా, లేదంటే ఒకవేళ ఏదైనా పొరపాటు మనం చేస్తే ఒక అనేక ఏదైనా పబ్లిక్ డిస్టర్బెన్స్ కలుగజేస్తున్నా, లేదంటే నరహత్య, దొంగతనం, వ్యభిచారం ఇట్లాంటి ఏదైనా పాపాలు చేస్తున్నప్పుడు ఈ లోకం సంబంధంగా న్యాయం ఏం చేస్తుంది, పనిష్మెంట్, భయంకర పనిష్మెంట్ ఇస్తుంది. బెయిల్, కోర్టులో కేసులు, ఫైన్ కట్టడం, లేదా జైల్లో ఉండే ఇట్లాంటి పనిష్మెంట్ ఇస్తుంది పిల్లరా. మనం చూసినట్టయితే సృష్టికర్త అయిన దేవుడు మనకి సృష్టి ప్రారంభంలో ఒక పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం ఏ విధంగా నడవాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేక విషయాలు దేవుడు రూపొందించాడు. కానీ ఈ దినాన్ని మనం చాలాసార్లు ఆ వాక్యాన్ని అనుసరించకుండా జీవిస్తున్నాం. ఆ దేవుడి పట్ల, సృష్టికర్త దేవుని పట్ల నమ్ముకోకుండా జీవిస్తున్నాం. ఆయన రాయించిన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బైబిల్లో ఉన్న వాక్యానుసారంగా మనం జీవించలేకపోతున్నాం. మరి ఈ లోక సంబంధంగా ఉన్న రాజ్యాంగం, ఈ చట్టబద్ధమైన రూల్స్ రెగ్యులేషన్స్ ని మనం దాడితేనే, రాంగ్ రూట్లో వస్తే ఫైన్ వేస్తారు, లేదంటే హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తారు, ఏం దొంగతనం మరొకటి చేస్తే ఫైన్ వేస్తారు, జైల్లో పెడతారు. ఈ లోక సంబంధంగా తప్పు చేస్తే వెంటనే పనిష్మెంట్ ఇస్తారు కదా. మరి అదే విధంగా సృష్టికర్త దేవుడు సృష్టించేసి సృష్టిలో మనం చేసి ఇలా నడవండి, ఇలా జీవించండి, ఇలా జీవిస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ఇలా అనేక వాక్యాలు చెప్పిన దేవుడు మరి వాక్యాన్ని అనుసరించకపోవడం వల్ల మరి మనకెంత పనిష్మెంట్ ఇవ్వాలి పిల్లరా. ఒక చిన్న తప్పు చేస్తే చిన్న పనిష్మెంట్ ఈ లోకంలో ప్రభుత్వం మనకి ఇచ్చేస్తుంది కదా. మరి సృష్టి ప్రారంభంలో ఉన్నప్పటి నుంచి మన తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని మనం చనిపోయేదాకా 70-80 సంవత్సరాల జీవితంలో వాక్యానికి వ్యతిరేకంగా ఎన్ని పనులు చేస్తున్నాం. దేవుడి పట్ల విశ్వాసం లేకుండా జీవించడమే ఒక తప్పు, వాక్యాన్ని అనుసరించకుండా జీవితంలో అనేక తప్పులు, వేల పొరపాట్లు చేస్తున్నాం. మరి వీటన్నిటికీ దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలి. ఎంత పనిష్మెంట్ ఇవ్వాలి పిల్లరా. ఈ లోకంలో ఒక్క తప్పు చేస్తేనే పనిష్మెంట్ ఇచ్చేస్తుంది కదా గవర్నమెంట్. అటువంటిది మనం ఈ లోకంలో జన్మించినప్పటి నుంచి చనిపోయేదాకా చేసిన వాక్యానికి, పరిశుద్ధ గ్రంథంలోని బైబిల్కి, వాక్యానికి వ్యతిరేకంగా చేసి అనేక తప్పులు పొరపాట్లకు శిక్ష వేసుకుంటూ పోతే అసలు ఈ లోకంలో మనం బ్రతకగలం పిల్లరా, ఈ లోకంలో మనం జీవించగలం పిల్లరా. కానీ దేవుణ్ణి కుచ్చుచుకుని కృప చొప్పున ఆ పాపంలో అన్నింటినీ దేవుడు ఏం చేస్తాడంటే కొట్టివేసాడు పిల్లరా. సామెతల గ్రంథం 28:13 చూసినట్టుగా, అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందను. సృష్టికర్త దేవుని పట్ల విశ్వాసం కలిగి నిన్ను పాపిన ప్రభా అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఇంకెప్పుడు పాపం చేయొద్దని దేవుడు చెప్తాడు. అప్పటి నుంచి వాక్యానుసారంగా మనం జీవిస్తే చాలు పిల్లరా. అంతకుముందున్న ప్రతి పాపాన్ని తీసివేసి ఏ శిక్ష లేకుండా దేవుడు చేస్తాడు. అందుకంటాడు, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదని. ఆయన పట్ల విశ్వాసం కలిగి ఆయన వాక్యానుసారంగా జీవించే వాళ్ళకి ఏ శిక్ష విధి లేదని దేవుడు చెప్తున్నాడు.
కనుక మనం చూసినట్టయితే పిల్లరా, మరి ఈ శిక్షా విధి లేకుండా చేసిన దేవుడు ఒకవేళ మన తప్పులకి పొరపాట్లకి పాపానికి కనుక మనకి క్షమాపణ లేకపోతే అగ్నినారదు పురుషావత నరకానికి వేయిపోతే అగ్నిలో మనం ఉంటాం కానీ మనం చనిపోం. అలా 1000 సంవత్సరాలు తరతరాల యుగాలు ఉంటే ఆ 1000 సంవత్సరాల నరకం మనం భరించగలం పిల్లరా? ఒక్క నిమిషం మనం ఒక సెకండ్ అగ్ని పట్టుకోలేం కదా. ఒక సెకండ్ అగ్ని పట్టుకోలేని మనం ఒక గంట, రోజా, వారమా, నెల, సంవత్సరం, 1000 సంవత్సరాలు అగ్నిలో ఆరుగుతూ పురుగు చావదు అగ్ని ఉంటుంది, మనం చనిపోవంటే ఎంత నరకం భరించాలి పిల్లరా? మరి ఆ నరకం తప్పించిన దేవుడు నిన్ను నన్ను తప్పించాడు కదా. మనల్ని పోలిన వాళ్ళు ఎవరు పిల్లరా? తర్వాత బంగారు వీధులతో వజ్ర వైరీలతో చేయబడిన ఆ పరలోక పట్టణంలో కళ్ళతో చూడలేనట గొప్ప సౌందర్యం గల పరలోక పట్టణంలో తరతరాలు యుగాలు మరణము లేని ఆ పరలోక పట్టణంలో నిత్యము సంతోషంగా ఆనందంగా ఉండే ఆ పరలోక పట్టణంలో దేవుడు నిన్ను నన్ను ప్రవేశపెట్టాడు కదా. మరి మనల్ని పోలిన వాళ్ళు ఎవరున్నారు పిల్లరా? మన పాపాలు క్షమించి నరకం తప్పించాడు కదా దేవుడు. మనల్ని పోలిన వాళ్ళు ఎవరున్నారు పిల్లరా? ఆ పరలోక రాజ్యంలో ఇప్పుడు దాకా చెప్పినట్టుగా బంగారు విధులతో చేసిన పరలోక రాజ్య పట్ల దాహము దప్పిక లేని సంతోషంతో ఆనందంతో నా పరలోక రాజ్యంలో చేసిన నిన్ను నన్ను పోలిన వాళ్ళు ఎవరున్నారు పిల్లరా? అంతేకాదు దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఆయన వాక్యానుసారంగా జీవిస్తుంటే అనుదినము మన జీవితాల్లో ప్రతి కష్టం నుంచి, ప్రతి ఇరుకు నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి మనల్ని తొలగిస్తూ, ప్రతి అవసరతని కొరతను తీరుస్తూ తీరుస్తూ మన అనుదిన జీవితాల్లో కావాల్సిన సంతోషం, కావాల్సిన ఆనందము, కావాల్సిన నెమ్మది, సమాధానం అనుగ్రహిస్తూ నడిపిస్తున్నటువంటి మనల్ని పోలిన వాళ్ళు ఎవరున్నారు పిల్లరా? ఈ లోకల్ ఆలోచన చేయండి. ఈ లోకంలో ఆయన నమ్ముకున్న తర్వాత ఆయన వాక్యానుసారంగా జీవిస్తుంటే చేయి పట్టుకొని అనుక్షణం మన అవసర కొరత తీర్చి ప్రతి ఇరుకు ఇబ్బంది నడిపిస్తూ కావాల్సిన సంతోషం ఆనందించినటువంటి దేవుడు మనల్ని పోలిన వాళ్ళు ఎవరున్నారు పిల్లరా? అందుకంటే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవరు? చాలా సార్లు పిల్లరా మనం ఇతరులతో మనం పోల్చుకుంటూ ఉంటాం. చాలా మంది ఇతరులతో పోల్చుకొని వాళ్ళకి పెద్ద డబ్బు ఉంది, పెద్ద బంగారం ఉంది, పెద్ద మేడలు ఉన్నాయి, వాళ్ళ కార్లు ఉన్నాయి, వాళ్ళు గొప్పోళ్ళు అని ఇతరులతో పోల్చుకొని మనం ఏం చేస్తామంటే అండి బాధపడిపోతుంటాం, లేదా ఇతరులను చూసి మనం అసూయపడిపోతుంటాం. కానీ దేవుడిని నమ్ముకున్న నిన్ను పోలిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరని గ్రహించు. వాళ్ళకి డబ్బు ఉండొచ్చు, వెండి బంగారులు, మేడమిద్దులు, ఐశ్వర్యం, గొప్ప పేరు ప్రఖ్యాత ఉండొచ్చు. కానీ రక్షణ లేకపోతే, సృష్టికర్త దేవుని నమ్ముకోపోతే, రక్షణ తగిన జీవితం జీవించకపోతే, రేపు పొద్దున అగ్ని అరదు పురుగు చావద నరకంలోకి వెళ్ళిపోతే వాళ్ళు సంపాదించిన కోట్లు వాళ్ళని అగ్నిలోంచి నరకంలోంచి తప్పించగలవా? వాళ్ళకున్న వెండి బంగారులు, మేడమిద్దులు, కార్లు ఇవన్నీ వాళ్ళని నరకం నుంచి తప్పించగలవా? లేదా లోకంలో వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు వాళ్ళ నరకంలోంచి తప్పించగలవా పిల్లరా? ఇవేమి ఎందుకు పెంచాయి పిల్లరా? వాక్యం చెప్తుంది ఉగ్రత వారి ఆస్తి అక్కడికి రాదని. కానీ ఇప్పుడు ఈ లోకల్ వెండి బంగారులు, మేడమిద్దులు, కార్లు ఇలా గొప్ప గొప్ప వాళ్ళు చూసి నువ్వు అసూయ పడుతుంటావు, లేదంటే వాళ్ళని చూసి నాకు లేవి అని బాధపడుతుంటావు. కానీ ప్రియమైన వాళ్ళారా, వాళ్ళని మించిన భాగ్యం ఎవరిదంటే నీదే. గట్టిగా చెప్తాం పిల్లరా. అందుకని ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవడు? ఈ లోకంలో 70-80 సంవత్సరాలు వైభవంగా బతకచ్చు, కానీ సృష్టికర్త దేవుని నమ్ముకోపోతే, ఆయన వాక్యానుసారిగా జీవించకపోతే, అగ్నినార్థాన్ని పురుషావత నరకానికి వెళ్ళిపోతే, తరతరాల యుగాల అగ్నిలో మనం మండుతూ ఉంటే, ప్రాణం పోదు, అగ్ని ఆరుదు అనే భయంకర నరకంలో ఉంటుంటే నీకేం ప్రయోజనం? ఈ లోకంలో ఉన్న సంపద, వెండి, డబ్బు, మేడమిద్దులు, వెండి బంగారులు, పేరు ప్రఖ్యాతులు వాళ్ళ నీకేం ప్రయోజనం పిల్లరా? అందుకే లూకాసు 16 ధనవంతుడు చాలా ఐశ్వర్యం కలిగి బతికాడంట, బహుగా సుఖపడ్డాడట. కానీ ఆయన ప్రభువుని నమ్ముకోలేదు, వాక్యానుసారంగా జీవించలేదు. కానీ అక్కడ ఇంటి దగ్గర లాజరు అనే ఒక పేదవాడు ఉన్నాడట. ఆ ధనవంతుడు రోజులు పల్లేసిన రొట్టెల ముక్కలు తిని బతికేవాడంట. కానీ 70-80 సంవత్సరాలు ఈ పేదవాడు భూమి మీద దరిద్రంగా బతికాడు. కానీ చనిపోయిన తర్వాత దేవుని నమ్ముకోవడం బట్టి, వాక్యానుసారిగా జీవించడం బట్టి ఆ పరలోక రాజ్యంలో ఆ వెండి బంగారాలతో చేరిన సంతోషంతో ఆనందంతో ఉన్న పరలోక రాజ్యంలో ఉన్నాడు పిల్లరా. కానీ ఈ లోకంలో ధనవంతుడు 70-80 సంవత్సరాలు డబ్బు ఉంది కదా అని బహుగా సుఖపడ్డాడు. సృష్టికర్తని ప్రభుని నమ్ముకోలేదు, వాక్యానుసారిగా జీవించలేదు. కానీ 70-80 సంవత్సరాలు బతుకైన తర్వాత అగ్నిలో యాతన పడుతూ ఒక్క నీటి బొట్టిన నాకు నా నాలుక మీద ఏమని ఆ తండ్రిని అబ్రహాం అడుగుతాడు పిల్లరా. అబ్రహాం అంటాడు, ఇదిగో ఈ ఒక నీటి పుట్టేయడానికి మేము అక్కడికి రాకూడదు, మీరు అక్కడికి రాకూడదు, మేము అక్కడికి రాకూడదు, మీరు ఇక్కడికి రాకూడదు, మధ్యలో కాదు అంటాడు. ఆ ధనవంతుడు ఆ యాతన పడుతూనే ఆ నరకం అనిపించాడు పిల్లరా. ఇది నేను చెప్పండి పిల్లరా, ధనం, డబ్బు, వెండి బంగారాలు ఉన్న ఈ లోకంలో ఉన్న భాగ్యం గొప్పది అనుకుంటున్నావా? సృష్టికర్తను దేవుని నమ్ముకొని ఆయన వాక్యానుసారిగా జీవించి ఆయన రక్షణ పొంది ఆయనతో నీ జీవితం జీవిస్తున్న నీ భాగ్యం ఎంత గొప్ప ఒకసారి ఆలోచించే. కనుక ఈ లోకల్ వెండి బంగాళ మేడమిద్దుల వాళ్ళతో పోల్చుకుని అలా నేను లేనే అని నువ్వు బాధపడకు, అలా నాకు ఇవ్వలేదని బాధపడకు, లేదా వాళ్ళని చూసి నువ్వు అసూయపడకు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో ఎవరికి లేని గొప్ప భాగ్యము, ఆ రక్షణ భాగ్యం సృష్టికర్త దేవుడికి ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా,
మన పాపంలో ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి పాప క్షమాపణ ఇచ్చాడు. అగ్నితో పురుష నరకం తప్పించాడు. ఆ బంగారు వీధులతో వజ్ర వలిచి పరలోక రాజ్య పట్టులో తరతరాలు యుగాలు ఉండేటువంటి ఆ గొప్ప చెప్పనాశక్యం కానీ మహిమాయుక్తమైన సంతోషానంతో ఉన్న పరలోక రాజ్యులు దేవుడు నిన్ను చేర్చాడు. పిల్లరా చెప్పండి పిల్లరా, ఈ లోకంలో దేవుడు రక్షణ పొందిన మన బ్రతుకులు మన జీవితాలు ధన్యమా? రక్షణ లేకుండా ప్రభు నమ్ముకోకుండా వాక్యానుసారంగా జీవించకుండా ఆయన అనుగ్రహించిన రక్షణకు దూరంగా ఉంటూ మాకు ఎండుంది, బంగారం ఉంది, మేడమిద్దులు, ఆస్తుపాస్తులు, బంధుమిత్రులు ఉన్నారు అని లోకలు అతిశయించే వాళ్ళు గొప్పవాళ్ళ. ఈ డబ్బు వెండి బంగారం అతిశయం ఎంతకాలం ఉంటాయి పిల్లరా? ఈ లోకలు ఉన్నంత కాలమే. ఈ లోకం అయిపోతే ఆ వెండి, ఆ బంగారం, మేడమిద్దులు, ఆ డబ్బులు, ఆ పేరు ప్రఖ్యాతులు, ఆ కార్లు ఇవేమి కూడా వాళ్ళ నరకం నుంచి తప్పించలేవు, పరలోక రాజ్యం చేస్తలేవు. అంతేకాదు ఈ లోకంలో కూడా వాళ్ళకున్న నెమ్మది, సమాధానం, సంతోషాన్ని అందాన్ని ఈ వెండి బంగారాల మేడమిద్దులు ఆస్తిపాస్తులు ఇవ్వలేవు పిల్లరా. ఈ లోకంలో దేవుడు రక్షించబడిన మళ్ళీ పోలు వాళ్ళు ఎవరు కూడా లేరు. నరకం నుంచి తప్పించబడి నిన్ను పోలిన వాళ్ళు, పరలోక రాజ్యం వెళ్తా నిన్ను పోలిన వాళ్ళు ఈ లోకంలో కూడా అనుదినమా ఆయన చేపట్టుకుని మన అవసరత కొరత తీరుస్తూ మన కాస్త నెమ్మది, సంతోషం, ఆనందం అనుగ్రహిస్తున్న నిన్ను నన్ను పోలిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు పిల్లరా. అందుకంటాడు ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షణ పోలిన వాడు ఎవడు. కనుక దేవుడు నీకు సృష్టికం దేవుడు నమ్ముకున్నావు సంతోషించు, ఆయన రక్షణ తీసుకున్నావు సంతోషించు, ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నావు సంతోషించు. ఆయన రక్షణ తీసుకొని ఆయన నమ్ముకొని వాక్యానుసారంగా జీవించేటప్పుడు మన హృదయంలో ఆయన అనంతమైన సంతోషము, అనంతమైన ఆనందము, చెప్పనాశక్యం, నెమ్మది, సమాధానం ఇచ్చేటువంటి దేవుడు పిల్లరా. అట్లాంటి సంతోషం, ఆనందం, నెమ్మది అనుగ్రహిస్తూ అనుదిన అవసరత కొరత తీరుస్తూ ప్రతి సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ అద్భుతంగా నడిపిస్తున్న నిన్ను నన్ను పోలిన వాళ్ళు ఎవరున్నారు పిల్లరా? ఈ లోకంలో ఆలోచించేయండి. అవసరమైతే ఒకళ్ళు ఎంతమంది దగ్గర డబ్బు వెండి బంగారంలో అనుకున్నా అంతకంటే ఎక్కువ దేవుడు నీకు ఇస్తాడు. అవసరం అయితే ఎవరి దగ్గర అయితే ఎంత ఉందనుకుంటున్నావో రేపు పొద్దున్న నీకు అవసరం అంతకంటే ఎక్కువ దేవుడు ఇస్తాడు. నీకు ఇప్పుడు ఏదో అవసరం అప్పుడు ఇస్తాడు. ఇప్పుడు అది దేవునికి వదిలేయండి. కానీ దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి సంతోషించు, దేవుడు ఇచ్చిన కాపుదల బట్టి ఆనందించు. దేవుడిని పట్టుకుని నడిపిస్తున్నాడు కదా, అందుకని నువ్వు సంతోషంగా ఆనందించు. అనుదినము అనుక్షణం ఆయనలో సంతోషం ఉంది, ఆయనలో ఆనందం ఉంది. ఆయనతో కలిసి ఉంటే నెమ్మది ఉంటుంది. వాక్యం చెప్తుంది ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగు, నీకు మేలు కలుగును. ఆ ప్రభుత్వం సహవాసం చేసినప్పుడు, ఆ ప్రభుతో విశ్వాసం కలిగి జీవించినప్పుడు, ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆయన నీ హృదయంలో గొప్ప సంతోషం, గొప్ప ఆనందం, గొప్ప నెమ్మది, సమాధానం ఇస్తాడు. ఆయన అనుగ్రహించే ఆ సంతోషం, ఆనందం, శాంతి, సమాధానాలతో పోల్చుకుంటూ ఎన్ని వందల వేల కోట్లైనా సరే అవి ఎందుకు ఉపయోగపడపిల్లరా? కనుక వందల వేల కోట్లు కాదు మనకు కావాల్సింది, ఆయన ఇచ్చిన రక్షణ కావాలి. ఆ రక్షణ తగిన జీవితం మనం జీవించాలి. అప్పుడు చెప్పనాశక్తిని, మహిమాయుక్తను, సంతోషానందాన్ని దేవుడు ఇస్తాడు. అంతేకాదు ఈ లోకంలో కూడా ప్రతి అవసరం కొరత తీరుస్తూ అద్భుతమైన ఆశ్చర్య విజయాలతో దేవుడిని నింపుతాడు. కనుక నా ప్రియ సహోదరులు నువ్వు గ్రహించు, సృష్టికర్తైన దేవుడు నిన్ను రక్షించాడు. నిన్ను పోలిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. నేను రక్షించిన దేవుడు నిన్ను రక్షించాడు. నిన్ను పోలిన వాళ్ళు ఎవరు లేరు. అన్ని చేపట్టుకుని నడిపిస్తున్నాడు. నిన్ను పోలిన వాళ్ళు ఎవరు లేరు. నీకు సంతోషం, ఆనందము, శాంతి, సమాధానాలు ఇస్తున్నాడు. నిన్ను పోలిన వాళ్ళు ఎవరు లేరు. ఈ సమస్యలు ఎలాగా నడవాలి, ఎలా సమస్యలు ఎదుర్కోవాలి అనేది చేపట్టుకొని విజయాల వైపు నిన్ను తీసుకెళ్తున్నాడు. నిన్ను పోలిన వాళ్ళు ఎవరు లేరు. అవసరమైతే నీ శత్రువుల కంటే నీకు ఎవరైతే చూసి వాళ్ళకి అంత ఉందనుకుంటున్నావు, అవసరమైతే అంతకంటే ఎక్కువ ఇచ్చే దేవుడు నీకున్నాడు. నిన్ను పోలిన వాళ్ళు ఎవరు లేరు. కనుక దేవుడు ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చాడని నువ్వు సంతోషించి ఆనందించి ఆ సృష్టికర్త దేవుని పట్ల విశ్వాసంతో, నమ్మకంతో ఉండాలని ఆ ప్రభువు కోరుకుంటున్నాడు పిల్లారా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దేవ ఉదయకాల సమయంలో నీ చేత రక్షించబడిన మమ్మల్ని పోలిన వాళ్ళు ఎవరు లేరే నువ్వు చెప్తున్నావు. అందుబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కానీ నువ్వు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ నిలబెట్టుకుని మా భాగ్యం ఎంత గొప్పదో గ్రహించి నేను స్తుతించి మహింపచ్చి గణపరిచే భాగ్యం బతికినంతగా నీతో కలిసి జీవించే స్థితిని మాకు అనుగ్రహించమని ఈ వాక్యం బిడ్డలందరినీ కూడా దీవించండి. ఎవరు ఏ కష్టాలు, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నా వారందరికీ అద్భుతంగా సహాయం చేసి నడిపించమని యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, వాక్యం ఉన్నారు కదా, దేవుడిని రక్షించాడు. నిన్ను పోలిన వాళ్ళు ఎవ్వరు లేరు. నీకు నీవే సాటి, నీకు నీవే గొప్ప. కనుక ఆ దేవుడితో కలిసి జీవించు. అద్భుతమైన కార్యాలతో, ఆనంద సంతోషాలతో దేవుడు నీ జీవితాన్ని నింపుతాడు. ఎవరితో పోల్చుకోకు. నీకు నీవే సాటి. నిన్ను పోలిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.